A sum of money invested at compound interest amounts to rupees 650 at the end of first year and 676 rupees at the end of second year. The sum of money is. So a person is investing some money. We don't know that principal. We need to find out principal. At rate of interest, again rate of interest is also we don't know. But after first year, amount we are getting 650 rupees. After second year, we are getting amount equal to 676 rupees. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇయర్ లో 650, సెకండ్ ఇయర్ లో 676 రూపీస్. సో డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ ఈక్వల్ టు రూపీస్ 26. సో ఇక్కడ డిఫరెన్స్ 26 ఎలా వస్తుంది అంటే సేమ్ ఫస్ట్ ఇయర్ లో 650, సెకండ్ ఇయర్ లో 676 ఉంది అంటే మార్జిన్ 26 రూపీస్. ఆ మార్జిన్ 26 రూపీస్ ఎలా వస్తుంది అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈస్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. ఆ 26 rupees is calculated on 650 rupees where R equal to 26 by 650 into 100. 0, 13 2s are 13 5s are 5 1s are 5 2s are. So where R equal to 4%. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇయర్ అమౌంట్ 650, సెకండ్ ఇయర్ అమౌంట్ ఈక్వల్ టు 676. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వి గాట్ 4% per annum. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ ఇయర్ లో ఎలాంటి చేంజెస్ ఉండదు. అది ఎస్ఐ అయినా సిఏ అయినా సేమ్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ లో. సో నౌ ఐఎమ్ టేకింగ్ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కాబట్టి ప్రిన్సిపల్ ఈజ్ ఆల్వేస్ 100. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 4%. 100 plus 4 equal to 104. Percentage equal to 650. Then finally what we need to find out? Principal. Principal is nothing but 100%. ఇక్కడ క్యాన్సిలేషన్ ఏంటి అంటే 13 8s are 104, 13 5s are 65, 8 to 100 is cancelled by 12.5 times. ఇక్కడ కూడా మనము 12.5 times మల్టిప్లికేషన్ చేస్తే 50 into 12.5 can be written as 625 rupees. ఇక్కడ 26 rupees ఎలా వచ్చింది అంటే ఇంట్రెస్ట్ ఆన్